తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు విశ్లేషకులు. పార్టీలోని ముఖ్య నేతలు కూడా కొత్త మంత్రులు వీరే అనే ఊహాగానాలు సాగించారు. తొలుత నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరి నిమిషంలో ఢిల్లీ స్థాయిలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణలో కొందరి పేర్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నాయకులు కొత్త జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. మరో ఇద్దరు నేతల పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గత నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో మొదట నలుగురిని భర్తీ చేయాలని నిర్ణయించారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. ఉగాది సందర్భంగా గవర్నర్ తో భేటీ అయిన సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పినట్లు సమాచారం. కానీ ఇప్పుడు విస్తరణ సమయం దగ్గర పడుతూ ఉండగా ఢిల్లీ కేంద్రంగా అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుందనే విషయంపై రాహుల్ గాంధీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వడంపై ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా ఆయన సోదరుడైన రాజగోపాల్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడం ఏంటని రాహుల్ పార్టీ ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిన సమయంలో వివేక్ తో పాటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చామని పార్టీ నేతలు ఆయనకు వివరించారు. దీనిపై పూర్తిగా ఆలోచించిన తరువాత తుది నిర్ణయం తెలియజేస్తామని రాహుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి పార్టీ అధిష్టానికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, ఆ జిల్లాకు అవకాశం కల్పించాలని ఆయన తన లేఖలో కోరారు. ఇదే సమయంలో వివిధ సామాజిక వర్గాల నేతలు తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాటికి శ్రీహరి, వివేక్ పేర్లు మంత్రి పదవుల కోసం ఖరారయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు రాహుల్ అభ్యంతరంతో ఈ జాబితాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలు సామాజిక అంశాల, జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలు తెరపైకి రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉంది.